పరశురాముడు కోపోద్రుక్తుడై క్షత్రియులందరినీ కూడా నరకడంతో వారి రక్తంతో 5 రక్తపు మడుగులు ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డ ఆ రక్తపు మడుగుల్లో పితృదేవతలకి తర్పణం చేసి చనిపోయిన వారందరికీ విముక్తి ప్రసాదించమని కోరడంతో పితృదేవతలు తదాస్తు అని ఆ ప్రాంతం ఇక క్షమంత పంచముగా వర్ధిల్లుతుందని దీవించారు. మహాజ్ఞాని సకల విద్యా ప్రావీణ్యుడైన కురు శాశ్వత కీర్తి పొందాలని ఆ ప్రాంతంలో బంగారు నాగలి పట్టి ఆ నాగలికి ఒకవైపు రుద్రుడి యొక్క వృషభం, ఇంకోవైపు యముడి యొక్క దున్నపోతును పెట్టి తోలసాగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం చేస్తున్నావు అని అడగడంతో తాను అష్టాంగాలను పండించడం కోసం దున్నుతున్నానని, ఆ బీజాలు తనలోనే ఉన్నాయని తన కుడి చేతిని చూపించడంతో శ్రీ మహావిష్ణువు ఆ చేతినైతే నరికేస్తాడు. అలాగా కురు చూపించిన ప్రతి భాగాన్ని కూడా శ్రీ మహావిష్ణువు నరికేస్తాడు. ఇక చివరిగా కురు తన శిరస్సును చూపించి దీనిని ఖండించినా పర్లేదు కానీ ఆ బీజాల్ని అక్కడే చల్లండి అని చెప్తాడు. కురు యొక్క ధర్మ బుద్ధికి శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై అతడికి దివ్య శరీరాన్ని ప్రసాదించి ఇకపై ఆ ప్రాంతం కురుక్షేత్రంగా ప్రసిద్ధి పొందుతుంది అని చెప్తాడు. ఇక ఆ ప్రాంతంలో మరణించిన వారు ఎవరైనా కూడా స్వర్గప్రాప్తి పొందుతారు